అక్టోబర్ 6న ఆయన మరణించడం జరిగింది. ఆయన గుర్తు చేసుకుంటూ 69వ సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ యొక్క భారతదేశానికి పెద్ద రాజ్యాంగాన్ని రచించి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో అందరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఆయన రాజ్యాంగం ద్వారా గొప్పదనాన్ని తెలియజేసిన వ్యక్తి ఈరోజు మరణించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాల కంటే పెద్ద రాజ్యాంగంగా ఆయన ఒక రాజ్యాంగాన్ని రాసి దానివల్ల ఈ యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవడం జరిగింది. అంటే ఆయతనం నుంచి కూడా వివక్షను ఈ యొక్క సమాజంలో జీవించాలంటే ఒక చట్టాలు కావాలి, మనకి రిజర్వేషన్లు కావాలి, ఓటు హక్కు కావాలని చెప్పేసి ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా మనం ఆయన న్యాయశాఖ మంత్రిగా, భారత రత్నగా, ప్రపంచం మీద ఆయన 6వ వ్యక్తిగా ప్రపంచ మేధావిగా ఆయన ఉండటం జరిగింది. ఎందుకంటే ఆయన 1956వ సంవత్సరంలో అక్టోబర్ 29వ తారీఖున నాగపూర్లో ఆయన 5 లక్షల మందితో బౌద్ధ మతాన్ని స్వీకరించి ఈ యొక్క భారతదేశంలో అందరం కూడా ఈ యొక్క కుల మతాలకు అతీతంగా మనం కాకుండా ఈ యొక్క బౌద్ధుడు ధ్యానించాలి, ఈ యొక్క శాంతి కలగాలి ఈ యొక్క దేశానికి అని చెప్పేసి చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే వర్ధంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రజలందరికీ కూడా చైతన్యపరచాలి. ఎందుకంటే మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. జై హింద్, జై భీమ్.